వైసీ శ్రియ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఎగ్ కర్రీ చూసేద్దాము. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ట్రాన్స్లూసెంట్ అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే దాన్ని బట్టే మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఎగ్స్ వేయొద్దు. ఆనియన్స్ ఇలా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి సాల్ట్ వేస్తున్నాం కాబట్టి. చాలా సింపుల్ ఈ కర్రీ చేయడము, కానీ ఒక్కొక్కరు చేసే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో మంచిగా టేస్టీగా రావాలంటే నేను చెప్పినట్టు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకోండి. అలాగే ఎగ్స్ కూడా ఎగ్ బుర్జీలాగా మొత్తం బీట్ చేయకుండా సపరేట్ ఎగ్స్ అనేవి వేసుకుంటే ఎగ్తో పాటు అలాగే గ్రేవీ కూడా ఉంటుంది, ఆనియన్ గ్రేవీ కలుపుకోవడానికి రైస్లోకి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ అనేది కొంచెం ఇలా ఫోర్క్తోని సపరేట్ చేసేసి ఎగ్స్ వేసుకోండి. అప్పుడు ఆ గ్యాప్లో ఒక్కొక్క ఎగ్ అనేది ఆ గ్యాప్లో ఉంటుంది. సో ఫుల్ కలిసిపోకుండా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఫోర్క్తోని ఆనియన్ సైడ్కి అనేసి ఎగ్ వేయండి. అప్పుడు ఎగ్ అనేది సపరేట్ అవ్వకుండా మంచిగా వైట్ అండ్ ఎగ్ యొక్క రెండు కలిపి ఉంటుంది, కుక్ అవుతుంది అక్కడ ఆ ప్లేస్లో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. నేను మీకు చూపించడం కోసమని మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఎగ్ యోక్ వైట్ అలా హోల్ ఎగ్ లాగా ఉంటుంది, మనం ఇలా కొట్టిపోసినా కూడా. ఎగ్ బుర్జిలా చేస్తే మనకు ఫుల్ ఎగ్ తిన్న ఫీలింగ్ రాదు కదా. సో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ ఇదే ఇష్టపడతాము. ఇప్పుడు దీన్ని స్లోగా ఒక సైడ్ ఫ్లిప్ చేసేసుకుందాము. ఒక సైడ్ కుక్ అయింది కాబట్టి లోపల ఎగ్ యొక్ కూడా ఇంకా ఫుల్గా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొక సైడ్కి స్లోగా ఫ్లిప్ చేసేసుకుందాము. ఎగ్ అనేది సపరేట్ అవ్వకుండా చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అయితే. ప్రతి ఒక్కరూ ఈజీగా సింపుల్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు మ్యాక్సిమం చేసేది ఎగ్ కర్రీ స్టార్టింగ్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు ఎప్పటికీ. తీసి చూద్దాము. ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది కదా, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఎగ్ కూడా. మన టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకుందాము. ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. స్లోగా కలిపేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి మంచిగా గ్రేవీ వస్తుంది, ఉప్పు కారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు కారం సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం వేసి కలిపేసుకుంటున్నాను. కారం అనేది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే కర్రీ మనకు టేస్ట్ అనేది అర్థమైపోతుంది బాగుందా లేదా అనేది. కలర్ అనేది కూడా ఇలా రావాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. వైట్గా అలా ఉందనుకోండి అప్పుడు కారం సరిపోలేనట్టే, మీకు తెలిసిపోతుంది కర్రీస్ చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పించ్ గరం మసాలా వేసుకోండి. దీంట్లో మసాలా అనేది ఎక్కువ పట్టదు, కొంచెమే వేసుకోండి. ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకొని కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా రెసిపీస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.